తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ గ్రామాల్లో వాతావరణం ఏ స్థాయిలో హీటెక్కిస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జనరల్‌గానే పంచాయతీ ఎన్నికలంటే గ్రామాల్లో ఎంత ప్రెస్టీజియస్‌గా తీసుకుంటారో తెలిసిందే. సరే జనరల్‌గా మనం చూసుకుంటే పంచాయతీ ఎన్నికలు పార్టీలు రహితంగా జరగాలి. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గుర్తులతోటి అక్కడ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉంటారు. బట్ కొన్నేళ్లుగా పార్టీల ప్రభావం ఎక్కువైపోయింది. క్షేత్రస్థాయిలో బలపడాలని పార్టీలు కూడా ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి. బట్ కొన్ని చోట్ల చాలా విషాదంగా మారుతున్నాయి ఈ పార్టీల జోక్యంతో. తాజాగా అలాంటి ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. అక్కడ ఏపూరు గ్రామంలో ఒక తల్లి కూతురి మధ్య ఈ పంచాయతీ ఎన్నికలు చిచ్చుపెట్టాయి. అక్కడ ఒక ఈ వివాదం కాస్త ఒక విషాదాంతంగా మారిపోయింది. అది కూడా సర్పంచ్ అభ్యర్థిగా కూడా కాదు. ఒక వార్డు అభ్యర్థులుగా తల్లి లక్ష్మమ్మని బీఆర్ఎస్ పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తుందట ఆవిడ. ఇక ఆమె కూతురు అశ్వినేమో కాంగ్రెస్ పార్టీ బలపరిచిందట. సో ఈ క్రమంలో ఇద్దరు కూడా నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ గొడవలు మాత్రం ఎక్కడ అవుతాయి ఇంట్లో. కుటుంబంలో ఒక్కసారి పొరపచ్చాలు వస్తాయి. సో అవి తారాస్థాయికి చేరాయి. సో ఆల్రెడీ ఉపసంహరించుకున్నప్పటికీ తల్లి లక్ష్మమ్మ ఆత్మహత్య చేస్తున్నారట. సో ఈ విధంగా జనరల్‌గా చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద నాయకులలో కూడా తండ్రులు ఒక పార్టీలో ఉంటే పిల్లలు వేరే పార్టీలో ఉంటారు. కొన్ని చోట్లయితే భార్య ఒక పార్టీ అయితే భర్త ఒక పార్టీలో ఉంటారు. బట్ అవి రాజకీయాల వరకునే. కుటుంబాలకు వచ్చేసరికి కలిసిమెలిస్తే ఉంటారు. బట్ ఇలా మరి వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న వ్యక్తుల్లో కూడా ఈ రాజకీయాలు ఎంత విషాదాంతం నింపుతున్నాయంటే, ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్నారంటే నిజంగా చాలా విచారకరం. సో మొత్తంగా ఇంకా ఎలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుందో, ఇంకా ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో ఈ పంచాయతీ ఎన్నికలు ముగిసేలోపు. దీని ద్వారా ఆల్రెడీ ఈ కేసు నల్గొండ జిల్లాలో జరిగిన సంఘటనకు సంబంధించి ఆల్రెడీ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఏం తెలుస్తారో చూద్దాం.